హలో ఆల్, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాను. మన రాజాం వాళ్ళు ఎప్పుడు ఎదురు చూసే శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర అయితే మొదలైపోయింది. అది మార్చ్ 9th నుంచి 12th వరకు జరుగుతుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే చాలా దూరం నుంచి వస్తారు. ఈ 3 రోజులు జనాలతో హడావిడిగా ఉంటుంది రాజామంతా. నేనైతే ఆ 3 రోజులు జాతరకు వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయాను. లైట్ సెట్టింగ్ చాలా గ్రాండ్గా ఉంది కదా, సూపర్గా ఉంది. నేనైతే కాలేజ్ వల్ల లాస్ట్ 2 years నుంచి జాతరకి రాలేకపోయాను. ఈ ఇయర్ నాకు చాలా స్పెషల్. మేము 4 మార్నింగే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోయాం. మళ్ళీ ఎంజాయ్ చేద్దామని నైట్ వచ్చేసాం. ఆ జాతరలో లైట్స్, జనాలు, హడావిడి చూసి అసలు టైమే తెలియలేదు. ఇంకా వచ్చిన వెంటనే సూపర్ ఎక్సైటింగ్ అయితే ఈ టోరా కనిపించింది. మా అక్క నేను చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ రైడ్లో. మా అక్క స్టార్టింగ్లో బాగానే ఎంజాయ్ చేసింది, కానీ తర్వాత నుంచి అప్ అండ్ రోయ్ అని అరుస్తూనే ఉంది బ్రహ్మానందం లాగా. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టోరా. మీలో ఎంతమంది ఇది ఎక్కారు నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో తీసిందైతే మా అమ్మకి ఇలాంటి రైడ్స్ అంటే చాలా భయం. ఇది అయిపోయిన వెంటనే మనం జైంట్ వీల్ కూడా ఎక్కేసాం. అక్కడున్న జనాల రష్కి ఆ 2 ఎక్కేసరికి మాకు చాలా టైం పట్టేసింది. ఇంకా ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వెళ్ళిపోదామని మా అమ్మ చెప్పారు. లేట్ నైట్ అయిపోతుంది, కానీ అక్కడి నుంచి మాత్రం వెళ్ళాలనిపించట్లేదు. ఆ లైట్స్, ఆ జనాలు భలే అనిపించింది ఆ రోజంతా. ఆ ముందు రోజు వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ రోజు అయితే వచ్చేసాం. మళ్ళీ నైట్ అయిపోయింది. ఈ రోజైతే కొలంబస్ ఎక్కేద్దామని డిసైడ్ అయిపోయా. కొలంబస్ తర్వాత బ్రేక్ డాన్స్ కూడా ఎక్కేసాం. తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. ఇదైతే డే 3. ఈ రోజైతే మంగళవారం, అంటే అమ్మవారికి చాలా స్పెషల్ రోజు. అందుకే చాలా రష్గా ఉంది గుడి బయట అంతా. మనమైతే జైంట్ వీల్, కొలంబస్, బ్రేక్ డాన్స్ ఇలాంటివన్నీ ఎక్కేసాం. ఇక్కడ ఏదో స్పెషల్గా ఉందే, జైంట్ వీల్ పడిపోయింది అనుకొని పాపం దాన్ని ఒక్కదాన్నే వదిలేయడం ఎందుకని అది కూడా ఈరోజు ట్రై చేసేద్దామని డిసైడ్ అయ్యాం. మాతో పాటు ఇంకా 4-5 ఉంటారంతే. మరీ సూపర్ డూపర్ అని చెప్పలేం, కానీ బాగుంది అంతే. ఒక్కసారి ఎక్కి దిగచ్చు. స్టార్టింగ్లో చిన్నపిల్లలదేమో అనుకొని వదిలేసా. లాస్ట్లో చాలా బాగా తిప్పాడు. ఇలా ఎవరైనా దీన్ని ట్రై చేశారా? చేస్తే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. నా దగ్గర అయితే డబ్బులన్నీ అయిపోయి అనిపించింది. ఇప్పటి వరకు అన్నీ నేనే ఎక్కి ఎంజాయ్ చేయడం చూపించాను కదా. ఇప్పుడు ఈ గుండుగాలు ఎలా ఎంజాయ్ చేశారో మీకు చూపిస్తాను. ముందుగా వాళ్ళైతే చిన్న కార్ ఎక్కేశారు. జాతర లాస్ట్ రోజు కావడం వల్ల ఎవ్వరూ లేరు అక్కడ. ఆ కార్ అయిపోయాక వీళ్ళు చిన్న సూపర్ ట్రైన్ అయితే ఎక్కేశారు. రిషి అయితే సూపర్గా ఎంజాయ్ చేశాడు ఈ ట్రైన్ జర్నీ. ఈ ముందు కూర్చున్నవాడు ఎవడో గానీ సూపర్ మ్యాన్ లా కూర్చున్నాడు కదా. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఈ ట్రైన్ అయితే చిన్నపిల్లలకి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. భయం లేకుండా చాలా నీట్గా కూర్చొని ఎంజాయ్ చేసి దిగొచ్చు. ఇంకా చాలాసేపు ఈ గుండుగాలు కూడా ఎంజాయ్ చేసి సాటిస్ఫై అయిపోయాక దిగేశారు. ఇంకా జాతర ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే షాపింగ్. మనం వచ్చేసాం అక్కడికి. ఇంకా ఇక్కడి నుంచి లైట్ సెట్టింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది, కలర్ఫుల్గా. మా అమ్మ అయితే ఒక బొమ్మ తీసుకున్నారు. అది ఏంటా అనేది వీడియో లాస్ట్లో రివీల్ చేస్తాను. ఓం దేవా దేవా ఓం దేవా దేవా నమః నమో నమః ఓం దేవా దేవా ఓం దేవా దేవా నమః నమో నమః బ్రతికించిన వేళ. నేనైతే ఆ క్యూట్ శివుడిని కొనుక్కున్నాను. మా అమ్మ ఈ నల్ల పూసలు కొనుక్కున్నారు. మా అమ్మకి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి.
మా అమ్మ ఆ నల్ల పూసలతో పాటు ఈ హారం కూడా తీసుకున్నారు. ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. మా అమ్మకు ఏం వేసినా బాగానే ఉంటుందని నా ఫీలింగ్. మీ ఫీలింగ్ కూడా అదేనా? ఇందాక ఏదో బొమ్మ కొన్నాను, అది రివీల్ చేస్తాను అని చెప్పాను కదా, అదే శ్రీకృష్ణుడు వారి బొమ్మ. శ్రీకృష్ణుడితో పాటు స్టాండ్, పక్కనున్న కుండీలు కూడా కొన్నాం. ఆ గోపాలకృష్ణుడు ఎంత ముద్దుగా ఉన్నాడు కదా ఈ విగ్రహంలో. ఈ విగ్రహము, ఆ స్టాండు, ఆ పూల కుండీలు కలిపి ఎంత అయి ఉంటుంది అనుకుంటున్నారు? నాకు కామెంట్స్లో చెప్పండి. మా అమ్మ అయితే ప్రతి సంవత్సరం జాతరలో ఇలాంటి ఒక విగ్రహం ఏదో ఒకటి కొనుక్కొని ఇంటికి తీసుకొస్తుంది. మీ అమ్మ కూడా అంతేనా? నేను మా అక్క ఈ చిన్న బ్యాగులు కొనుక్కున్నాం, చాలా బుజ్జిగా ఉన్నాయి కదా. మా అమ్మ అయితే ఈ పెద్ద బ్యాగ్ కొనుక్కున్నారు. నెక్స్ట్ ఇయర్ జాతర కోసం మళ్ళీ 1 ఇయర్ వెయిట్ చేయాలా అంటేనే బాధగా ఉంది. కానీ ఈ మెమరీస్తో 1 ఇయర్ ఇట్టే గడిచిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.